మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి హాట్ కామెంట్స్ అనే దానికంటే కూడా ఏకంగా ప్రభుత్వమే కుప్ప కూలిపోద్ది అని కూడా ఆయన ఇండైరెక్ట్ కన్ఫర్మ్ చేసేశారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగాయని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఒప్పేసుకున్నారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డి తనని కలిసినటువంటి నిరుద్యోగులతో ఆయన హామీ ఇస్తూ మాట్లాడుకొచ్చారు. మా మేనిఫెస్టో ప్రకారంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశాం. నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. నిరుద్యోగులను పెద్దన్నలా అండగా ఉంటానని చెప్పి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు భావించారని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇదొకటే కాదు, నిరుద్యోగుల పోరాటం వల్లే ఒక నియంతను గద్దెదింపి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిందని మాట్లాడుకొచ్చారు ఆయన. ఆ తర్వాత మరీ పరిస్థితి చేజారిపోతే నేపాల్లో యువత మొత్తం తిరగబడ్డట్టుగా తెలంగాణలోని నిరుద్యోగ యువత మొత్తం తిరగబడి ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం నిజంగా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తూ అనేకంగా ప్రభుత్వం కుప్పకూలిపోతుందనే మాటని కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకొచ్చారంటే ఆయన ఎంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి అర్థమవుతోంది. ఒకసారి ఆ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అండగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. యువత అనుకుంటే సాధించలేనిది ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అదే నిరుద్యోగ రైట్, పెద్దన్న పాత్ర పోషిస్తా, మీరంతా నిరుత్సాహపడకండి, ధైర్యపడకండి, మేము మీకు ధైర్యంగా ఉంటా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన ఒక అడుగు ముందుకే వేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిందంటే డెఫినెట్గా నిరుద్యోగుల పాత్ర ఉందని కూడా ఒక రకంగా మాట్లాడుకొచ్చారు ఆయన. సో నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తారు. కానీ 50,000 ఉద్యోగాలు ఇవ్వగలిగాం, ఇంకా 150,000 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది, వాటి కూడా భర్తీ చేస్తానని చెప్పి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి కౌంటర్ వేశారు. నిరుద్యోగుల తరఫున ఆయన మాట్లాడినట్టు కూడా అర్థమవుతోంది. ఏదేమైనా ప్రభుత్వం కుప్పకూలిపోవడం అనేటువంటి అంశం గురించి కూడా ఇండైరెక్ట్గా మాట్లాడుకొని రావడం కొంత అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఏంటి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వం ఎలా తీసుకునే అవకాశం ఉంది? నిరుద్యోగులందరికీ కూడా పెద్దన్నలా ఉంటానని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన ఇప్పుడు ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చారు రాజగోపాల్ రెడ్డి. నిరుద్యోగులు ఆహ్వానిస్తే వచ్చాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అక్కడ వీరు వాయిస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను, వారు పడుతున్నటువంటి సమస్యలు వారికి అండగా నిలబడతాను, ఒక యువ పొలిటీషియన్ గా, యువ రాజకీయ నాయకుడిగా వారికి ఖచ్చితంగా వారి గొంతింటాను, వాళ్ళ మాటలు, వారి సమస్యలు వింటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలలో గ్రూప్ 1 ఎగ్జామ్ ని ఇంతవరకు పూర్తి స్థాయిలో సక్రమంగా నిర్వహించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనిపైన దృష్టి పెట్టాలి అనేటువంటి
ప్రకటన కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాను. అయినా కోర్టు ఇష్యూలో ఉంది గ్రూప్ 1 సంబంధించి కూడా దాని గురించి పెద్దగా ఇంకా ఎక్కువగా డీప్ గా వెళ్ళను. కానీ నిరుద్యోగులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు చాలా మంది తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరికి గణపతి దగ్గరకు వద్దాం అనుకుంటే వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. గతంలో నిరుద్యోగులే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రావద్దు అనేటువంటి సూచనను కూడా చేస్తా ఉన్నాను. వారి గొంతుకగా వారి వాయిస్ గా ఉంటాను ఖచ్చితంగా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక రకంగా ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారి ఇష్యూ సాల్వ్ అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం జూన్ 2న ఎన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉంటాయో అన్ని ఖాళీలు పూర్తి చేయాలి, ప్రభుత్వం ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఇది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, ఏది వెనకాల ఒకటి మాట్లాడను. అందులో భాగంగానే వీళ్ళకి మాటిస్తున్నాను, చివరి వరకు వీళ్ళ తోడుగా నిరుద్యోగులకు తోడుగా ఉంటాను అనేటువంటి స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఒక 10 మంది నిరుద్యోగులను ఆయనను కలవడానికి కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా ఏర్పడి వారి సమస్యలను మరొకసారి మాట్లాడడానికి త్వరలో వాళ్ళతో కూడా కలుస్తానని చెప్తున్నారు. ఈ ఇష్యూను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్తున్నారు. కలుస్తారా ముఖ్యమంత్రి లేదా తెలియదు, కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ రోజు తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణ స్వాతంత్రం సాధించుకున్నటువంటి రోజు అందరికీ ఆగస్టు 1547 వస్తే మనకు సెప్టెంబర్ 17 వచ్చింది. కాబట్టి ఈ అంశంలో భాగంగా ఎంతో మంది అమరులయ్యారు. ఆ వేదికగానే వీరు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు, అందుకే వచ్చాను వీరి ఆహ్వానం మేరకు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రజాపాలననే ప్రజలు తీసుకొచ్చింది. ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, అంతా సవ్యంగానే జరిగింది, డివిజన్ బెంచ్ కు వెళ్తామని చెప్పి టీజీపీఎస్ చెప్పడం కానివ్వండి, కొంతమంది సక్సెస్ అయినటువంటి ర్యాంకర్స్ కూడా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వారి పక్షాన్ని నిలబడుతోంది. అవకతవకలు జరిగాయని చెప్పి రాజగోపాల్ ఒప్పుకుంటున్నారా? ఆయన స్టేట్మెంట్ లో ఆ మాటలు మాట్లాడుకొచ్చారు. ఆయన అంటే వారికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు గ్రూప్ 1 10 years నుంచి సక్రమంగా నిర్వహించలేకపోయింది ఏ ప్రభుత్వం కూడా. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, ఇక ముందు ప్రతి ప్రభుత్వ ఖాళీలను నింపే ప్రయత్నం చేయాలంటూ స్టేట్మెంట్ చేశారు. అలా అవకతవకలు జరిగాయా లేదా అనేటువంటి కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పీల్కు వెళ్లాలా, నెక్స్ట్ ఫర్దర్ గా లీగల్ గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. టీఎస్పీసీ మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఫర్దర్ గా డివిజన్ బెంచ్ కు వెళ్లాలనేటువంటి ఆలోచన రాష్ట్ర టీఎస్పీఎస్సీ చేస్తా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన దాని లోతులో మాట్లాడను, కానీ వీరి సమస్య కోసం మాత్రం ఖచ్చితంగా అండగా ఉంటాను. వీరి కన్నీళ్లతోటే వీరితోటే ప్రభుత్వం ఏర్పాటైంది, రాష్ట్రం ఏర్పాటైంది, వారికి అండగా ఉంటాను చివరి వరకు అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాననేటువంటి స్టేట్మెంట్ మాత్రం చేశారు. మిగతా రాజకీయ అంశాలు ఏం మాట్లాడినప్పటికీ కూడా ఈ నిరుద్యోగుల అంశాన్ని ఆయన పూర్తి స్థాయిలో వారికి అండగా చివరి వరకు ఉంటాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైట్. ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన సపోర్ట్ ఇస్తాను అనేటువంటి మాటలైనా మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడబోతున్నారు వారితో పాటుగా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడబోతున్నారు, నిరుద్యోగులతో పాటుగా నేను కలిసికట్టుగా నడుస్తానని చెప్పేటువంటి మాటల్ని నిరుద్యోగులంతా ఇప్పుడు యాంటీగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవన్నీ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎటువంటి అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారా, వ్యతిరేకంగా పోరాటం చేయబోతున్నారా? అంటే ఆయన నిరుద్యోగుల పక్షాన ఉంటాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం రేపు ఫ్యూచర్ లో నిజంగా నిరుద్యోగులను అణచివేసేటువంటి పరిస్థితి ఉంటే ఆయన నిరుద్యోగుల వైపు నిలబడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి అట్లాంటి ప్రకటన ఏమీ లేదు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పైన టీఎస్పీఎస్సీ పిటిషన్ కి వెళ్తా ఉంది. తదుపరి వాళ్ళ సూచన తర్వాత ఎట్లా ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలా, లేదంటే మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలా పేపర్ని కోర్టు డిసైడ్ చేస్తుంది. కాబట్టి దాని తర్వాత తేలే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం రాజగోపాల్ రెడ్డి ఒక క్లారిటీ, ఒక లైన్ తీసుకున్నారు. నిరుద్యోగుల పక్షాన వాళ్ళ జెండాకు అండగా ఉంటాననేటువంటి స్టేట్మెంట్ ఒకటి గన్ పార్క్ వేదికగా అమరవీరుల స్థూపం నుంచి చేశారు. థ్యాంక్ యూ మధు. సో రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగులతో పాటు నడుస్తానని చెప్తున్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. సో నిరుద్యోగుల యొక్క ఆహ్వానం మేరకి అమరవీరుల స్థూపం వరకు వచ్చాను, వారితో పాటుగా నడుస్తాను, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మనం ఆశ చూపించాం, వారు ఆశగా ఎదురు చూస్తారు. 50,000 ఉద్యోగాలు మాత్రం ఇవ్వగలిగాం, ఇంకా మిగిలిన 150,000 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూనే సో యువత ఆగ్రహానికి గతంలో ఒక నియంతని పక్కన పెట్టాం, నియంత ఓడిపోయి ఈరోజు అధికారంలోకి వచ్చామంటే కారణం నిరుద్యోగులే. సో మీ పైన కూడా ఈ ఆగ్రహం రగలక మునిపే, నేపాల్ లాంటి పరిస్థితికి రాక మునిపే
మనం మార్చుకోవాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ హెచ్చరిక జారీ చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? రాజగోపాల్ రెడ్డి నిజంగా నిరుద్యోగుల పక్షాన పడి మీకోసం ఆయన పోరాడతారనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల అంశాలు, నిరుద్యోగుల యొక్క ఆశయాలు నెరవేర్చలేకపోతుందా? సో మీకున్న సమస్యలు ఏంటి కామెంట్ చేయండి. రాజగోపాల్ రెడ్డి పైన మీకున్న అభిప్రాయం కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అండగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. యువత అనుకుంటే సాధించలేనిది ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు